డైలీ సీరియల్ హరిత రచన కే తయారమ్మ గారు. నిన్నటి సంచిక తరువాయి. ఆఖరిసారిగా గూడాన్ని ఆ పరిసరాల్ని తనివితీరా చూసింది. తను గూడెం వచ్చాక ఎన్ని మంచి చెడ్డలను చూసింది. ముసలయ్య మరణించాడు. గౌరీ తన జీవితాన్ని తానే అంతం చేసుకుంది. సత్యం ఒంటరిగా మిగిలిపోయాడు. కారు కంకర్ రోడ్డు మీద మెల్లగా నడుస్తోంది. దూరంగా నూకాలమ్మ గుడి కనిపిస్తోంది. అది ఊరికి 2 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఆనందరావు గారు కారు గుడి దగ్గరగా ఆపారు. హరిత ఆశ్చర్యంగా చూసింది. దిగు హరిత అన్నారు ఆనందరావు గారు. హరిత కారు దిగింది. సత్యం తల వంచుకొని నూకాలమ్మ పాదాల దగ్గర కూర్చున్నాడు. సత్యం మంద్రగంభీరంగా పిలిచారు ఆనందరావు గారు. సత్యం చివ్వున తలెత్తి చూశాడు. అతడి కళ్ళు కెంపుల్లా ఉన్నాయి. హరిత ఇలారా. ఆమె చేయి పట్టుకున్నారు. సత్యం, నేను ఘోరమైన పాపం చేశాను. ఆ కళంకాన్ని కడుక్కోవడానికి నాకింతకంటే మంచి మార్గం కనిపించలేదు. చిన్నప్పటి నుంచి నాకు హరిత తెలుసు. ఆమె గుణగణాలు వర్ణించి చెప్పలేను. స్వచ్ఛమైన స్ఫటికం లాంటిది ఆమె మనస్సు. పాలకళ్ళ లాంటి ప్రవర్తన ఆమెది. సత్యం, నాకు నేనుగా అర్పిస్తున్న ఈ చిన్నారిని నువ్వు స్వీకరించు. ఇంతకు మించిన మంచి పని నేను నా జీవితంలో చేయలేనేమో. సత్యం అడ్డింపుగా చూశారాయన. సత్యం చేయి చాపాడు. హరిత చెయ్యి సత్యం చేతిలో ఉంచారు. ఆయన నేత్రాల నుంచి ఆనందాశ్రువులు రాలాయి. హరిత సత్యం ఒకరినొకరు చూసుకున్నారు. బాబుని వాళ్ళిద్దరికీ అప్పగించారు ఆనందరావు గారు. సత్యం, ఈ రోజు నుంచి నువ్వే వీడికి తండ్రివి. నేను వీడిని రక్షించలేను. నేను ఇక్కడి నుంచి ఏ ఋషికేశో వెళ్ళిపోతాను. ఈ బాధ్యతల నుంచి దూరంగా వెళ్తాను. హరిత, నన్ను క్షమించు. దేవుళ్ళలాంటి సత్యం నీళ్ళలో నీ బ్రతుకుని పునీతం చేసుకో. బాబు తండ్రిగా నన్ను ఒకసారి తలుచుకుంటూ ఉండు. అంకుల్ సజన నయనాలతో అంది హరిత. బాబు, నువ్వు అమ్మ దగ్గర, సత్యం అంకుల్ దగ్గర హాయిగా ఉండు అంటూ బాబుని ఓసారి ఎత్తుకొని ముద్దాడి కిందకి దింపి సత్యానికి అప్పగించారు. కారు ఎక్కబోతూ అన్నారు ఆనందరావు గారు. హరిత, ఇదిగో ఈ డబ్బు తీసుకో. బాబుకి ఏ అవసరమైనా ఇది ఖర్చు పెట్టుకో. వాణ్ణి ఉన్నత విద్యావంతుణ్ణి చెయ్యి. సత్యం, హరిత వస్తాను. ఆయన కారు కదిలింది. తర్వాత బాబుని ఎత్తుకొని హరిత చేయి పట్టుకుని గూడెంలోకి నడిపించుకొచ్చాడు సత్యం. వాళ్ళని చూసి గూడెం హర్షాన్ని వెలిపుచ్చింది. సమాప్తం.